హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ఒక యథార్థ సంఘటన జరిగిన దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రతిరోజు ఉదయాన్నే ఓ చిన్నారి ఓ దేవాలయానికి వచ్చి భగవంతుని ముందు నిలబడి కళ్ళు మూసుకొని చేతులు ముడుచుకొని కొన్ని నిమిషాలు ఏదో గొనుక్కుంటుంది. తరువాత కళ్ళు తెరిచి నమస్కరించి నవ్వి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేది. ఇది రోజు వ్యవహారం. పూజారి ఆమెను గమనిస్తూ ఉన్నారు. ఆ పిల్ల ఏం చేస్తుందో అని ఆసక్తి మొదలయ్యింది. ఆయన ఆలోచించాడు. మతం యొక్క లోతైన అర్థాలను తెలుసుకోవడానికి ఆమె చాలా చిన్నది. ఆమెకు ఎలాంటి ప్రార్థనలు తెలియవు. అయితే ఆలయంలో ఆమె ప్రతి ఉదయం ఏం చేస్తుంది? 15 రోజులు గడిచాయి. పూజారి ఇప్పుడు ఆమె ప్రవర్తన గురించి మరింత తెలుసుకోవడానికి ఆలోచన చేస్తున్నారు. ఒకరోజు ఉదయం పూజారి ఆ పాప కంటే ముందే అక్కడికి చేరుకొని ఆమె కర్మ పూర్తయ్యే వరకు వేచి ఉండి ఆమె తలపై చెయ్యి వేసి, చిట్టి తల్లి, గత 15 రోజుల నుండి నువ్వు క్రమం తప్పకుండా ఇక్కడికి రావడాన్ని నేను చూస్తున్నాను. ఏమి చేస్తున్నావు రోజు? నేను ప్రార్థిస్తున్నాను, ఆమె తడుముకోకుండా చెప్పింది. నీకు ఏవైనా ప్రార్థనలు తెలుసా మరి? పూజారి తన గొంతులో కొంత అనుమానంతో అడిగాడు. లేదు అంది ఆ పిల్ల. మరి నువ్వు ప్రతిరోజు కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నావు అని ఆయన నవ్వాడు. చాలా అమాయకంగా ఆ పిల్ల చెప్పింది. నాకు ప్రార్థన తెలియదు, కానీ నాకు ఆ ఈలు చివరి వరకు తెలుసు. నేను వాటిని 5 సార్లు పఠిస్తాను, ఇంకా దేవుడికి చెప్తాను. మీ ప్రార్థన నాకు తెలియదు, కానీ అది ఈ అక్షరాల్లోనేగా ఉంటుంది. దయచేసి మీకు నచ్చిన విధంగా అక్షరాలను అమర్చుకోండి, అదే నా ప్రార్థన. ఇలా చెప్పి ఆ పిల్ల పరిగెత్తుతూ దూకుతూ వెళ్ళిపోయింది. పూజారికి ఏమీ అర్థం కాక అక్కడే మోగగా నిలబడి అరణ్యంలో పరిగెత్తుకుంటూ అదృశ్యమైన ఆమెను చూస్తూ అలాగే ఉండిపోయారు. ఇలా పసిపాపలాగా ఉండాలి మనం ప్రార్థించే దేవునిపై నమ్మకం. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.